హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఊహల పల్లకి. ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది పార్ట్ 16. కథలోకి వెళ్తే, అది ఫోన్ పెట్టేసిన శబ్దంలా కాకుండా తనని చంపదెబ్బ కొట్టిన శబ్దంలా అనిపించింది. తర్వాత ఫోన్ తీసి బ్యాగ్లో పెట్టుకుని బైక్ స్టార్ట్ చేసింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఆమె ఆలోచించుకుంది. ఆ ఆలోచనల్లో ద్వైధీభావాలు ఆమెను చుట్టుముట్టాయి. గుడికి వెళ్ళొచ్చినందుకు, అక్కడంతా అంత బాగా జరిగినందుకు మనసు అలౌకిక ఆనందానికి లోనవుతోంది. చివర్లో ఫినిషింగ్ టచ్లా చిన్న సంఘటన, అది కూడా కొత్తగా సరదాగానే ఉంది. ఎటు తిరిగి విష్ణు ఎన్నడూ లేనిది తన కాల్ కట్ చేశాడు. మనస్సంతా ఎలాగో ఉంది. ఎందుకలా చేశాడు? అంతలోనే ఓ చిన్న ఆలోచన వచ్చింది. పాపం, జరిగిన దాంట్లో విష్ణు తప్పేముంది? అంత దూరాన ఉండి కాల్ చేస్తే తను తీయకపోతే కంగారు పడ్డాడు. తనని ప్రేమించిన వాడికి అది సహజమే కదా. తనింత సంతోషంగా ఉన్నప్పుడు అతన్ని బాధ పెట్టడం ఎందుకు? తనకు తానే సర్ది చెప్పుకుని అతనికి కాల్ చేసింది. విష్ణు, ఈరోజు వయలిన్ డెలివరీ ఇచ్చారు. కంగ్రాట్స్. మరి మ్యూజిక్ ప్రాక్టీస్ మొదలు పెట్టావా అని అడిగాడు విష్ణు. ఇందాకే గుడిలో మొదలు పెట్టాను. నీకు తెలుసా, నేను వెళ్ళిన గుడికే గంధర్వ్ కూడా వచ్చాడు. అక్కడ ఏం జరిగిందనుకున్నావు అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది యశస్వి. అంతా అమ్మవారి దయ, బాగా ప్రాక్టీస్ చెయ్యి చెప్పాడు విష్ణు. ఆమె సంతోషంగా చెప్పింది. తప్పకుండా విష్ణు. గంధర్వ్ కూడా ఇలానే చెప్పాడు. ఆల్ ది బెస్ట్ చెప్పి కాల్ కట్ చేశాడు అతను. ఆమెకెంతో రిలీఫ్గా అనిపించింది. తను ఇదివరలో రాసుకున్న నోట్స్ తీసి పక్కన పెట్టుకుని ప్రాక్టీస్ చేయసాగింది. 2 రోజుల తర్వాత గంధర్వ్ కాల్ చేశాడు. ఆమె ఒక్క రింగుకే కాల్ తీసి సంతోషంగా హలో అంది. హాయ్, నీ వయలిన్ ప్రాక్టీస్ ఎలా జరుగుతోంది అని అడిగాడు గంధర్వ్. ఓకే, బాగానే జరుగుతోంది అని మొహమాటంగా చెప్పింది యశస్వి. అలా అంటే సరిపోదు. ఈరోజు సాయంత్రం ప్రోగ్రాం ఉందంటే నువ్వు సిద్ధమేనా? ఓ గాడ్, కంగారుగా నవ్విందామె. అది మరి, ఒక ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అంటే అలా ఉండాలి చెప్పాడతను. ట్రై చేస్తాను పట్టుదలగా చెప్పింది. ఈ వీకెండ్ మా అకాడమీకి రాగలవా? ఒకసారి క్విక్ బ్రషప్ చేసుకుందాం. ష్యూర్, విత్ ప్లెజర్, వస్తాను గబగబా చెప్పిందామె. ఆమె గంధర్వ అకాడమీకి వెళ్లేసరికి అప్పటికే అక్కడ చాలా మంది శిష్యులు, కొంతమంది కళాకారులు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అక్కడ పండగ లాంటి వాతావరణం, కన్నుల పండుగగా, వీణుల విందుగా ఉంది. అలాంటి వాతావరణాన్ని ఫీల్ అయి ఎంతో కాలమైంది. ఒక్కసారిగా ఆమె గుండె లయబద్ధంగా కొట్టుకోసాగింది. అక్కడున్న లోగిలంతా సరస్వతీదేవి నిలయంలా ఉంది. గంధర్వ్ అసిస్టెంట్ వచ్చి ఆమెకు ఒక ప్లేస్ చూపించి వెళ్లాడు. ఆమె అక్కడ కూర్చుని ఓ కంట అంతా గమనిస్తూనే ఆమె తన నోట్బుక్ చూస్తూ అందులో రాసుకున్నట్టుగా వయలిన్ మీద ప్రాక్టీస్ చేస్తోంది. వయలిన్, వీణ, గిటార్, ఫ్లూట్, దాదాపుగా అన్ని సంగీత వాయిద్య పరికరాల్లోనూ గంధర్వ్కి ప్రవేశముందని అకాడమీకి వెళ్లిన అరగంటలోనే ఆమెకి అర్థమైపోయింది. గంధర్వ్ కొందరికి సూచనలు ఇస్తున్నాడు, ఒక్కొక్కరిని సరిదిద్దుతున్నాడు. ఆయా వాయిద్య పరికరాల ముందు నిలబడి తనే ఓ పాట పాడి మరీ మెలకువలు చెప్తున్నాడు. అతను ఆమె దగ్గరికి వచ్చి ఇదే రాగం అడిగాడు. ఆమె వయలిన్ తీగల మీద నుంచి బోని సున్నితంగా కిందికి లాగి అమృతవర్షిణి చెప్పింది. ఈ రాగం ప్రత్యేకత ఏమిటి? ఈ రాగంలో పాట పాడితే వర్షం కురుస్తుందని అంటారు. వెరీ గుడ్. ఈ రాగాన్ని ఆనందామృతవర్షిణి అని కూడా పిలుస్తారు. చెన్నైలో ముత్తుస్వామి దీక్షితార్ ఈ రాగంలో పాట పాడితే ఖచ్చితంగా వర్షం కురిసేది. ఇప్పుడు మనం కూడా ఒక పాట ప్లే చేద్దాం అని చెప్పాడు. ఆమె 1 సెకండ్ అంటూ ముందు మనస్సుని, తర్వాత వయలిన్ని సర్చ్ చేసుకుంది. అతను కళ్ళు మూసుకొని ఆనతిని ఎరా హర అంటూ అందుకున్నాడు. ఆమె ఆ రాగానికి తగ్గట్టుగా వయలిన్ని ప్లే చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోయింది. జన్మంతా ఇలానే తనకెదురుగా నిలబడి అతను పాట పాడుతుండగా తను వయలిన్ ప్లే చేస్తే ఒక వివశత్వం కమ్మేసింది. అతను సడన్ గా ఆగి తల అడ్డంగా ఊపాడు. ఆమె అలానే ఆగిపోయింది. ఎక్కడ తప్పు దొర్లిందో ఆమెకు అర్థమైంది. కానీ ఆలస్యమైంది. నాలుక ఖర్చుకునే వ్యవధి కూడా లేదు. అతను అలాగే ఆగమన్నట్టు సైగ చేసి వెళ్లి ఆమె వెనక దాదాపుగా ఆమెని ఆనుకున్నట్టుగా కాదు, కౌగిలించుకున్నట్టుగా కూర్చున్నాడు. చేతులు మాత్రం ఆమె మీద వెయ్యలేదు. కానీ ఇద్దరి మధ్య అరంగుళం దూరం కూడా లేదు. ఆమె ఊపిరి ఆగినంత పనయింది. అతని ఊపిరి మెడ మీద తగులుతోంది. అతను ఆమె కుడి ప్రత్యేకత ఏమిటి? ఈ రాగంలో రిషభం ఉండదు వెంటనే చెప్పింది. కానీ తన కంఠం వనకడం ఆమెకే అర్థమైంది. అతను తన ఎడమ చేతిని ఆమె ఎడమ చేతి నుంచి వయలిన్ మీదకు, తన కుడి చేతిని బో పట్టుకున్న ఆమె కుడి చేతి మీదకు పోనిచ్చి తన అరచేత్తో ఆమె పిడికిల్ని పట్టుకుని బోని జరుపుతుంటే వయలిన్ మాత్రమే కాదు, ఆమె మనశ్శరీరాలు కూడా అమృతవర్షిణి రాగాన్ని ఆలపించసాగాయి. అతను ఆనతినీయర పూర్తి చేశాడు. పాట పూర్తయిన తర్వాత ఆమె ఆగి ఊపిరి పీల్చుకుంది. అమృతవర్షిణి రాగంలో కంపోజ్ చేయబడ్డ ఇంకో తెలుగు సినిమా పాట చెప్పు, ప్రాక్టీస్ చేద్దాం.
అమృతవర్షిణి అన్నాడతను. నా పేరేమన్నారు అంటూ అతని వైపే చూస్తూ అర్థం కాక ఆగిపోయిందామె. ఈ రాగం నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకునే వరకు నువ్వు అమృతవర్షిణివే. నీ పేరే అమృతవర్షిణి అయినట్టు, అమృతవర్షిణి నువ్వే అయినట్టు అంతలా నువ్వు ఆ రాగంతో మమేకమైపోవాలి అన్నాడతను. ఆమె దీర్ఘంగా శ్వాస తీసుకొని వదులుతూ తనని తాను అమృతవర్షిణిగా ఊహించుకుంది. అమృతవర్షిణి మళ్ళీ పిలిచాడతను. ఆమె గుండె జల్లుమంది. ఆమె వేగంగా ఆలోచించి కురిసేను విరుజల్లులే చెప్పింది. లవ్లీ సాంగ్ అంటూ మెచ్చుకున్నాడు. తర్వాత ఏకాగ్రత కోసం ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మొదలుపెట్టాడు. కురిసేను విరుజల్లులే. ఆమె అదే రాగాన్ని వైలిన్ మీద అందుకుంది. గ్రేట్ జాబ్ నా అమృతవర్షిణి కళ్ళతో నవ్వుతూ మెచ్చుకుని వన్ మోర్ సాంగ్ అని అడిగాడు. అతను తన కోసం అంత టైం ఇవ్వటమే ఆమెకు అపురూపంగా తోచి ఓ రాగాల లోకంలోంచి తూలుతూ ఉన్నట్టుగా తలూపింది. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు. అతను పాడుతుంటే శరీరం మొత్తంలో వైబ్రేషన్స్ వస్తున్నాయి. వయలిన్ని తను మీటిందో, తననే వయలిన్ మీటిందో ఆమెకు తెలియలేదు. వెల్డన్ అమృతవర్షిణి అదే చూపుతో అదే చిరునవ్వుతో చెప్పాడు. థ్యాంక్ యూ గంధర్వ్ తల కొద్దిగా వంచి చెప్పింది. యూ క్యారీ ఆన్ అని చెప్పి అతను ఇంకో విద్యార్థి దగ్గరకు వెళ్ళాడు. ఒక్క తప్పు కూడా లేకుండా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసింది. ప్రాక్టీస్ పూర్తయ్యాక తిరిగి ఇంటికి బైక్ మీద కాకుండా గాల్లో తేలి వెళ్తోన్న ఫీలింగ్ కలిగింది. ఇష్టమైన పని చేయటంలో ఉండే ఆనందం అది. వెళ్ళగానే ముందుగా విష్ణుకి ఫోన్ చేసింది. హాయ్, మిస్ యూ రా బంగారం అని చెప్పాడతను. నో, ఈరోజు నేను నీ బంగారం కాదు అమృతవర్షిణిని చెప్పిందామె. అదేమిటి? గంధర్వ్ నన్ను అమృతవర్షిణి అని పిలిచారు తెలుసా అని గొప్పగా ఆ పరిస్థితుల్ని చెప్పింది, ఆ సంగతుల్ని చెప్పింది. అయ్యో, నీ పేరు మర్చిపోయాడా? లేకపోతే ఆ పేరుతో తనకి ఇంకో స్టూడెంట్ ఎవరన్నా ఉన్నారేమో, పాపం కన్ఫ్యూజ్ అయ్యాడేమో అన్నాడు సిన్సియర్గా. ఆ మాటలకు ఆమె పెద్దగా నవ్వేసింది. నువ్వు బుద్ధు నవ్వి నవ్వి చెప్పింది. ఎప్పటిదాకా? నిన్నటిదాకా జమ్ అన్నావు అని అతను దీనంగా అడిగాడు. ఓకే, నీ ఫీల్డ్లో నువ్వు జమ్ అంతే. రాగాల గురించి నీకేం తెలీదు. నీకు తెలిస్తే నాకు తెలిసినట్టే కదా చిన్నపిల్లాళ్ళ అడిగాడు. రైట్, అయితే చెప్తా విను. రాగాల్లో ఒక రాగం పేరు అమృతవర్షిణి. ఈ రోజంతా నేను ఆ రాగాన్ని ప్రాక్టీస్ చేశానన్నమాట. అందుకే నన్ను అలా పిలిచాడు వివరంగా చెప్పింది. అతనికేమీ అర్థం కాలేదు. మరుసటి రోజు కాల్ చేసి అడిగింది. విష్ణు, ఈరోజు నా పేరేమిటో చెప్పుకో చూద్దాం. నువ్వెప్పుడు నా ఏంజిల్వే. అబ్బా అది కాదు, ఒక్క నిమిషం ఉండు అంటూ మొబైల్ పక్కన పెట్టి స్పీకర్ ఆన్ చేసింది. వైలిన్ తీసుకొని ప్లే చేసింది. రేడియో ఆన్ చేసావా అని అపనమ్మకంగా అడిగాడు అతను. ఆమె నవ్వి చెప్పింది. కాదు, ఇది ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ శివరంజని రాగం. వైలిన్ మీద ప్లే చేశాను. అతనికి ఇంకా ఆశ్చర్యానికి లోనవుతూ అమేజింగ్, నువ్వు వైలిన్ మీద అలా ప్లే చేసావా? అన్బిలీవబుల్. మళ్ళీ ప్లే చెయ్యి అడిగాడు. ఆ ట్యూన్ మళ్ళీ ప్లే చేసి శివరంజని రాగం ప్రాక్టీస్ చేశాను కాబట్టి గంధర్వ్ నన్ను ఈరోజు అంతా శివరంజని అని పిలిచాడు తెలుసా? గారాలు పోతూ చెప్పింది. అతను ఆ విషయం పట్టించుకోకుండా చెప్పాడు. గుడ్, ఏదన్నా ఒక మంచి పాట ప్లే చెయ్యి. అబ్బా, నీ తీయని దెబ్బ ప్లే చేసింది. పాట పూర్తయ్యాక అడిగాడతను. నేను ఇంత దూరంలో ఉన్నప్పుడు ఈ పాట ప్లే చేస్తావా? ఆమె నవ్వి అందమైన వెన్నెల్లోనా ప్లే చేసింది. ఇది కూడా మనిద్దరం వెన్నెల్లో డాబా మీద పడుకున్నప్పుడు ప్లే చేయాలి. ఓకే, ఈ పాట విను అని చెప్పి కల్హో నహో ప్లే చేసింది. అన్యాయం యశు, నీకు జాలి లేదు. నీ మీద బెంగ ఇంకా ఎక్కువైంది. నేను ఇంత దూరంలో ఉన్నప్పుడు ఆ పాట నా ప్లే చేస్తావా? నోస్టాల్జిక్ అంటూ గొడవ చేశాడు. నేను ఏం చేయను, కవులంతా అలాంటి పాటలు రాశారు అంటూ నవ్వింది. ఎప్పుడెప్పుడు ఇండియా వస్తానా, నిన్ను చూస్తూ నీ పాట వింటానా అనిపిస్తోంది అన్నాడతను. కేవలం పాట మాత్రమే వింటావా అని కొంటగా అడిగింది. స్వీటీ, యూఆర్ నాటీ అంటూ అతను కూడా నవ్వాడు. విష్ణు సింగపూర్ వెళ్ళిన పనైపోయిన వెంటనే ఇండియా బయలుదేరి వచ్చేశాడు. జరిగిందంతా యశస్వితో షేర్ చేసుకుందామని ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు. కాల్ చేసి ఆమెను తన క్యాబిన్కి పిలిచాడు. ఆమె చేతిలో ఒక ఇన్విటేషన్ కార్డుతో వచ్చి, హాయ్ విష్ణు, నీ ట్రిప్ ఎలా జరిగింది అని అడిగింది. నేను ఊహించిన దానికంటే బాగా జరిగింది. ఐఎమ్ హ్యాపీ. ఆ కార్డ్ ఏమిటి అడిగాడు. ఆమె ఆ కార్డ్ని అతని చేతికి చిరునవ్వుతో తీసి చూశాడు. అది గంధర్వ్ తన కొత్త ఆల్బమ్ రిలీజింగ్ ఫంక్షన్కి పంపించిన ఇన్విటేషన్ కార్డు. అతను చూడటం పూర్తయ్యి కాకుండానే అడిగింది. ప్లీజ్ విష్ణు, మనం ఈ ప్రోగ్రాంకి వెళ్దాం. అతను మనస్సులోనే నొచ్చుకున్నాడు. కానీ బయటపడకుండా, డబుల్ ప్లీజ్ యశు, అర్థం చేసుకో, నేను నా కంపెనీ స్టార్టప్ బిజీలో ఉన్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటికి రావాలంటే నేను ఈ జాబ్ మానేసి ఏ ఈవెంట్ మేనేజర్గానో సెటిల్ అయిపోవాలి.
ఐఎమ్ సో సారీ, ఈవినింగ్ నాకు ఓ మీటింగ్ కూడా ఉంది మృదువుగానే చెప్పాడు. సరే అయితే నీ ఇష్టం మరి అని అంటూ చిన్నబుచ్చుకుంది. ఆమె ఆ ప్రోగ్రాంకి వెళ్లాలనుకుంటోందని అర్థమై పోనీ నువ్వెళ్ళు అన్నాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. ఇట్స్ ఓకే, ఆల్బమ్ రిలీజింగ్ ఫంక్షన్ అంటే అది ఓ మార్కెటింగ్ జిమ్మిక్. మార్కెట్లో ఆ ఆల్బమ్ త్వరగా అమ్ముడవ్వాలని అలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు, ప్రెస్ మీట్ పెడతారు నవ్వుతూ చెప్పాడు. అయ్యో విష్ణు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంటి పాపులర్ సింగర్స్ కూడా ఆ ఫంక్షన్స్కి వస్తున్నారు. కార్డులో వాళ్ళ పేర్లు చూడు. అతని అజ్ఞానానికి జాలిపడి గబగబా చెప్పింది. ఆమె వైపు జాలిగా చూశాడు అతను. అయితే నువ్వు వాళ్ళని చూడటానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఏమో యశు, నాకైతే డౌటే. వాళ్ళల్లో ఎంతమందికి ఆ రోజు ఖాళీ దొరుకుతుందో, ఎవరు రాగలరో ఎవరు రాలేరో ముందుగా చెప్పలేము. అయినా మనకి ఇంకా వేరే పనులున్నాయి కదా. అనునయంగా ఆమెకి నచ్చజెప్పాలని చూశాడు. ఆమె ఎదురు మాట్లాడలేదు, కానీ కన్విన్స్ కాలేదు. అసంతృప్తిగా నిశ్శబ్దంగా ఉండిపోయింది. నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ నీకోసం రావటానికి ప్రయత్నిస్తా. ఓకే, పొడిగా చెప్పాడు. అతను ఏదో కంటి తుడుపుగా చెప్తున్నాడనుకుంది తప్ప అతనొస్తాడని ఆమె అనుకోలేదు. తనొక్కతే అయినా సరే వెళ్లాలని ఆమె నిర్ణయించుకుంది. అందుకు కారణం గంధర్వు పంపిన ఇన్విటేషన్ మాత్రమే కాదు, అతను ఆ తర్వాత చేసిన ఫోన్ కాల్. నువ్వు తప్పకుండా రావాలి. ఆ ప్రోగ్రాంకి ఎంతమంది వచ్చినా నేను మాత్రం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆర్ యూ కిడ్డింగ్? నవ్వుతూ అడిగింది. ఐ స్వేర్ ఆన్ యూ, మనస్ఫూర్తిగా చెప్పాడు. అక్కడ తన కోసం అతనితో పాటు ఒక సర్ప్రైజ్ కూడా ఎదురు చూస్తుందని ఆమెకు తెలియదు. ఫంక్షన్ జరిగే ఆ స్టార్ హోటల్లోకి అడుగు పెట్టగానే గంధర్వ్ సెక్రటరీ ఎదురుగా వచ్చి ఆమెను తీసుకువెళ్లి ప్రత్యేకంగా ముందు వరుసలో కూర్చోబెట్టాడు. ఆహుతులు ఒక్కొక్కరే వస్తున్నారు. తరచుగా అన్నింటినీ టీవీ ఛానల్స్లో, సినిమా ఆడియో రిలీజింగ్ ఫంక్షన్స్లో ప్రముఖంగా కనిపించే ఒక యాంకర్ ఆ ప్రోగ్రాంకి యాంకరింగ్ చేస్తూ హుషారుగా అటు ఇటు తిరుగుతోంది. మీకు అందరికీ ఈరోజు ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది, అది ఏమిటో త్వరలోనే చెప్పబోతున్నాను అని హ్యాండ్ మైక్లో చెప్పింది. ప్రతి స్పీకర్ స్టేజ్ మీద మాట్లాడే ముందు ఆమె వారిని తనదైన శైలిలో పరిచయం చేస్తోంది. ప్రేక్షకుల్లో సస్పెన్స్ క్రియేట్ చేయడానికి మధ్యలో అప్పుడప్పుడు ఈ రోజు సర్ప్రైజ్ ఏమిటో ఎవరైనా గెస్ చేశారా అని అడుగుతోంది. ఆమె అలా అడగటం అందరికీ సరదాగానే ఉంది. అందరూ కూడా ఆసక్తిగా ఆమెనే చూస్తున్నారు. విష్ణు వస్తాడేమోనని ఒకసారి ట్రై చేద్దామని ఆమె మొబైల్ తీసింది. కాల్ వెళ్లటం లేదు. ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్ అని స్క్రీన్ మీద డిస్ప్లే వస్తోంది. అంటే భద్రతా కారణాల దృష్ట్యా జామర్స్ ఏర్పాటు చేసినట్టున్నారు అనుకుని మొబైల్ తీసి బ్యాగ్లో పెట్టుకుంది. ఇంట్లో టీవీ ఆన్ చేసినా ఈమె, ఇక్కడికొచ్చినా ఈమెనా? అంతటా తానే అయ్యి తిరుగుతున్న ఆ యాంకర్ని చూసి మనస్సులో విసుగ్గా అనుకుంది. ఇన్విటేషన్ కార్డులో పేర్లున్న పాపులర్ ఫిగర్స్ అందరూ వచ్చారని స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళని చూసి అనుకుంది. ఏర్పాట్లన్నీ భారీగానే ఉన్నట్టు తోచాయి. అక్కడక్కడ ఎల్సీడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆమె చూస్తూనే ఉంది. గంధర్వు చిరునవ్వుతో ముకులిత హస్తాలతో లేచి నిలబడ్డాడు. స్టేజ్ మీదకు యాంకర్ వచ్చి చెప్పింది, ఆ గ్రేట్ సర్ప్రైజ్ ని చెప్పేయబోతున్నాను. ఆర్ యూ రెడీ అంటూ చుట్టూ చూసింది. చివరిగా గంధర్వ దగ్గర నుంచి అనుమతి కోసం అటు చూసింది. ఈ రోజు గంధర్వ్ సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. తన ఆల్బమ్ని తన అభిమాని చేతుల మీదుగా విడుదల చేయిస్తారు. ఆ అభిమాని మన మధ్య ఉన్నారు. తన పేరు యశస్వి. వృత్తిరీత్యా ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఆమెని మన కరతాళ ధ్వనులతో స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. ప్లీజ్ యశస్వి, కమాన్ టు ద డయాస్ అని ఎలుగెత్తి పిలిచింది. ఒక్కసారిగా హాల్ అంతా చప్పట్లతో మారుమోగింది. యశస్వి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కెమెరాలన్నీ ఒక్కసారిగా ముందు వరుసలో కూర్చున్న ఆమె వైపు ఫోకస్ చేయబడ్డాయి. ఆమె ముఖార విందం సంతోషంతో 1000 రేకుల పుష్పంలా వికసించింది. కానీ తను స్టేజ్ మీదకు రాలేను అన్నట్టుగా కొద్దిగా బిడియంగా చేతిని అడ్డుగా ఊపింది. గంధర్వ్ చిరునవ్వుతో ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. స్టేజ్ మీదకు రమ్మన్నట్టుగా ఆహ్వానిస్తున్నట్టుగా చూశాడు. ఈలోగా అతని సెక్రటరీ ఆమె వద్దకు వెళ్లి రండి మేడం అంటూ పిలిచాడు. ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో లేచి వెళ్తున్నట్టుగా లేచి అతనితో పాటు వెళ్ళింది. ఆ తరువాత చిరు నవ్వుతో మెట్లెక్కి స్టేజ్ మీదకు నడిచి వెళ్తున్న ఆమె అందరికీ ఒక దేవకన్యలా తోచింది. ప్రముఖులందరి చూపు ఒక్కసారిగా ఆమె మీద పడింది. కొందరి కళ్ళల్లో ఆరాధన. అవును మరి, ఆ ఫంక్షన్లో ఆమెకు ఇవ్వబడ్డ ప్రాముఖ్యత అలాంటిది. ఆ ప్రాముఖ్యతకు కారణం ఆమె అందమేనని చాలామంది ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఆమె వెళ్లి ఆ ప్రముఖులందరి మధ్య నిలబడింది. తను ఇంత క్రితం లోపలికి వస్తూ కూడా ఈ ఫంక్షన్లో ఇలా ఇంతమంది ఇంత ముఖ్యమైన పాత్ర పోషించాల్సి వస్తుందని అనుకోలేదు. ఇదంతా నిజమో కాదో కూడా అర్థం కావట్లేదు అనుకుంది. అంత గొప్ప వేదిక పైన అంతమంది సెలబ్రిటీల మధ్యన ఉన్నందువల్ల కాబోలు ఆమె ముఖంలో పరవశత్వంతో పాటు కించిత్ అతిశయం కూడా తొణికిసలాడుతోంది.
బంగారు వర్ణపు ఫాయిల్లో చుట్టబడ్డ సీడీల ప్యాక్ని గంధర్వ్ ఆమె చేతికి అందించాడు. ఆమె సున్నితంగా, అపురూపంగా, వయ్యారంగా ఆ పార్సిల్కి కట్టబడ్డ రిబ్బన్ విప్పదీసింది. అందులో నుంచి మొదటి సీడీని బయటకు తీసి అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు అందించింది. తర్వాత వేదిక మీదున్న ఒక్కొక్కరికి సీడీని అందించింది. ఆమె చేతుల మీదుగా సీడీ తీసుకున్న గంధర్వ్ ఆమెని హగ్ చేసుకున్నాడు. ఆ ఫంక్షన్ మొత్తంలో ఆమె కేంద్ర బిందువైంది. విలేకరులు అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పింది. నేను చదువుకునే రోజుల నుంచి గంధర్వ్కి అభిమానిని. ఒక్కసారైనా గంధర్వ్ లాంటి సింగర్ని ప్రత్యక్షంగా చూసి మాట్లాడితే చాలని కలలు కన్న రోజులు ఉన్నాయి. అలాంటి నేను ఈ రోజు ఇంతమంది ప్రముఖుల మధ్య అతని పాటలు ఆల్బమ్ని విడుదల చేయటం అంటే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆమెకి మేఘాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. ఫంక్షన్ పూర్తయ్యాక ఉప్పొంగుతున్న ఉత్సాహాన్ని విష్ణుతో షేర్ చేసుకోవడానికి ఆమె బయలుదేరింది.